కూటమి ప్రభుత్వ సుపరిపాలనలో రైతులకు నాణ్యమైన విద్యుత్ను అందివ్వాలనే లక్ష్యంతోనే పనిచేస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కురిచేడు మండలం కల్లూరు విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామితో కలిసి శంకుస్థాపన చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 విద్యుత్ సబ్స్టేషన్లు మంజూరు చేశామన్నారు. ఇక కల్లూరులో త్వరితగతిన విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. గ్రామాల్లో రైతులు ప్రతి ఇంట ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక్కడ ఈ ప్రాంత రైతులు సబ్స్టేషన్ కావాలి, ఈ ప్రాంతంలో లోడ్ ఎక్కువ ఉందని అడిగారు. దాంట్లో భాగంగానే ఇవాళ నేను స్వామి గారు లక్ష్మి గారు వచ్చి ఇక్కడ ఈ శంకుస్థాపన చేసాం. ఇది దాదాపు 4-5 నెలల్లో దీన్ని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులకు కానీ గ్రామానికి కానీ ఉపయోగంలోకి తీసుకొస్తాం. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ పవర్ లో వోల్టేజ్ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము. ముఖ్యమంత్రి గారు నిర్ణయంతో గడిచిన 5 సంవత్సరాలు పూర్తి నిర్వీర్యం చేశారు. కాబట్టి ఈ వ్యవస్థని గాలిలో పెట్టే కార్యక్రమంలో భాగమే ఇవాళ అన్ని గ్రామాల్లో సబ్స్టేషన్స్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఇప్పటికి సంవత్సరం కాలంలో దాదాపు 75,000 పైచిలకు అగ్రికల్చర్ పంప్ సెట్స్కి కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కో పంప్ సెట్ దాదాపు 2.5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు దాకా 75,000 రైతులకి ఇవ్వడం జరిగిందనమాట. నిరంతరం నిత్యం కొనసాగుతూనే ఉంది ఆ ప్రక్రియ. మాత్రం పవర్ కూడా ఎక్కడ కూడా ఇంటరప్షన్ లేకుండా నాణ్యమైన పవర్ ఇవ్వాలనే దానికోసమే చేస్తున్నాం. అది కాకుండా ఇళ్ల మీద కూడా సూర్యగారు పెట్టుకోమని చెబుతున్నాం అందరికి కూడా. అదొకటి కొత్తగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోటి PM కుసుమ్ ద్వారా వ్యవసాయం ఇప్పుడు సబ్స్టేషన్ ఎక్కడ ఉందో అక్కడే మనం మళ్ళీ ప్లాంట్ పెట్టేసి దాని ద్వారా ఉత్పత్తి చేసే కరెంటుని 11 kV ఫీడర్స్ కానీ అట్లానే మన సబ్స్టేషన్స్ కానీ ఇచ్చి అక్కడి నుంచి రైతులకు ఇచ్చే కార్యక్రమం కూడా పగలపూట 9 గంటల కరెంటు రైతులకు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వ విజయం.